హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. వరలక్ష్మి పూజకైతే మేమైతే మా ఇంటికైతే వచ్చేసాము. అండ్ బంతి పూలైతే కుచ్చుతున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ 4:00 అయితే లేచాము. ఇదేమో మా అత్తమ్మ, నేను. డెకరేషన్ ఎలా చేయాలి, ఏంటి అని చాలా ఆలోచించాను. నా ఆలోచన ఎలా చేసినా బానే ఉంటది అని నాకు నచ్చిందయితే చేశాను. నిజంగా డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరే చూస్తున్నారు కదా! డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అసలు డెకరేషన్ గురించి ఆలోచించాను. డెకరేషన్ ఎలా చేయాలి అని. సో, నాకైతే డెకరేషన్ అయితే సింపుల్‌గా నచ్చింది. మా అత్తమ్మయితే పూజ అయితే స్టార్ట్ చేసేసింది. చూస్తున్నారు కదా! అమ్మవారి డెకరేషన్ ఎంత బావుందో చూడండి. అండ్ అత్తమ్మ అయితే ఒక ప్లేట్‌లో వినాయకుడిని అండ్ గౌరమ్మని పసుపుతో చేస్తుందన్నమాట. ఫస్ట్ మనకి వినాయకుడే కదా పూజ చేయాల్సింది. సో, గౌరమ్మని వినాయకుడినైతే చేస్తుంది. తమలపాకులో అటు గణపతిని, ఇటు గౌరమ్మని అయితే పెడతదన్నమాట. నేనైతే అమ్మవారికైతే వస్త్రమైతే వేస్తున్నాను. పూజ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా అత్తమ్మనైతే అన్ని నైవేద్యాలైతే అమ్మవారికి పెట్టింది. కొబ్బరికాయ కొట్టింది. హారతి కూడా ఇచ్చిందనమాట అమ్మవారికి. చీర, గాజులు, పూలు అయితే వాయనమైతే అమ్మవారికి ఫస్ట్ ఇవ్వాలి కదా! అమ్మవారికైతే వాయనమైతే ఇచ్చేసాము. చూడండి ఎంత బాగా అలంకరణ అయితే ఎంత బాగొచ్చింది. నిజంగా నాకైతే రియల్‌గా అమ్మవారిని చూసినట్టే అనిపించింది. మేమైతే అమ్మవారికి 9 రకాల నైవేద్యాలైతే పెట్టాము. పూర్ణాలు, పెరుగన్నము, పులిహోర, బెల్లపన్నము అండ్ శనగలు, బజ్జీలు, దానిమ్మ, యాపిల్, బనానా ఇవా 9 రకాలైతే పెట్టాము మేమైతే. పూజ అయిపోయింది. అమ్మవారిని అయితే మేమైతే కదిలిస్తున్నాము.
ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మంచి రోజు ఉండది అని ఈరోజే కదిలించాము. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.